నీళ్ళు వేసుకోలేదమ్మా, నీళ్ళు వేసుకోలేదు, పోయి పోసుకోరాదా 100 బకెట్లు ఎవడొద్దన్నాడు. ఓ కొట్టుకుపోవడం ఇక్కడ పెళ్ళయింది మొదలు. కనిపించిన వాళ్ళకు కూడా ఆవిడ పెళ్ళయిన తర్వాత ఆడది ఎవరికైనా కనపడితే ఏడాది కాగానే ఇంకా ఏం కడుపునో కాయగా ఏంటి కాసేది చింతకాయ. ఇది పెద్ద పలకరింపు అండి సమాజంలో. ఈ పలకరింపులు ఆగిపోవాలమ్మా. ఇవే దరిద్రాలు ముందు. అసలు వాళ్ళకి పెళ్ళైతే వెంటనే పిల్లలు పుట్టాలా, వాళ్ళు వద్దు అనుకున్నారమ్మా, నీకు ఎందుకు గొడవ? అబ్బాయి అలా ఉండరండి. మన బుద్ధులు ఎలా ఉంటాయంటే అందంగా లేని వాళ్ళ దగ్గర అందం గురించి, పిల్లలు లేని వాళ్ళ దగ్గర పిల్లల గురించి, డబ్బు లేని వాళ్ళ దగ్గర డబ్బు గురించి, చదువు లేని వాళ్ళ దగ్గర చదువు గురించి ప్రస్తావించి మనం చాలా గొప్పవాళ్ళమని వాళ్ళు దరిద్రులని తేల్చాలి. మన కుళ్ళు బుద్ధులు అలా ఉంటాయి. ఈ కుళ్ళు బుద్ధి మారే వరకు ప్రపంచంలో ఏది మారదండి. ముందు మన బుద్ధి మారాలి. మన దగ్గర ఏదో ఉంది, వాళ్ళ దగ్గర లేదు. అది ఎందుకు పలకరించాలండి? ఉన్నది పలకరించవచ్చు కదా, ఉన్నది పలకరించదు కదా. నా దగ్గరికి మీరు వచ్చి ఏమంటే మీరు చాలా గొప్పగా మాట్లాడతారంటే సంతోషిస్తానమ్మా నేను. పోనీ మీరు మీకు డబ్బు ఉందంటే ఆనందిస్తా, పర్వాలేదు, నాకు కావలసిన డబ్బు ఏదో నాకుంది. మీరు పండితులు అంటే